వైలెంట్ కి విజయ్ దేవరకొండ సరిపోడేమో అని కూడా అనిపిస్తుంది. విజయ్ దేవరకొండకి సెట్ అవ్వకపోవచ్చు, ఆయన సాఫ్ట్ పర్సన్. డెఫినెట్లీ ఇప్పుడు ఈ సినిమాతో ఇట్టు కొట్టకపోతే ఇంకా ఆయన చెడ్డకి వెళ్లాల్సిందే. చాలా బాగుంది. ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక మంచి క్యారెక్టర్ ఎంచుకున్నారు. ఒక డిపార్ట్మెంట్ లో ఒక గొప్ప క్యారెక్టర్, ఒక గొప్ప లీడ్ క్యారెక్టర్ చేశారు. హీరోగా వచ్చిన తర్వాత ఆ లవ్ సెంటిమెంట్ అండ్ కామెడీ అండ్ మిగతా కాలేజీలలో పాలిటిక్స్ ఇటువంటి క్యారెక్టర్ చేశారు. కానీ ఈ సినిమాలో మాత్రం దేనికైనా సిద్ధం సార్ అని ఒక డైలాగ్ వచ్చింది. చాలా బాగుంది. అది టీజర్ బాగుంది. ప్లస్ ఆయన పర్ఫార్మెన్స్ గానీ ఆయన యాక్షన్ గానీ చాలా బాగున్నాయి. ప్రస్తుతానికి నచ్చింది. అంటే ఫస్ట్ టైం అతను పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నారు కనుక బాగుంది చెప్పుకోవడానికి. బాగా సెట్ అయింది. అదేంటంటే అతని హెయిర్ స్టైల్ కూడా చేంజ్ అయింది. ఇంత ముందుల ఏ సినిమాలోనైనా సరే ఫస్ట్ ఆయన ఒక సినిమా తీశారు అర్జున్ రెడ్డి, దాంట్లో జుల్పాలు గిలపాలు వేసుకొని ఈడవడ్రా బాబు పిచ్చోడు అనుకున్నారు. అప్పుడు ఈడవడ్రా బాబు అర్జున్ రెడ్డి అంటే సినిమా చూసే కొలది జనాలకి ఎక్కింది. బాగుంది సినిమా. అది కూడా ఫస్ట్ సినిమానే హిట్ కొట్టారు. ఇదేంటంటే అప్పుడు ఆ జుల్పాలు గిలపాలు వేసుకున్నారే ఈడవడ ప్రేమ పిచ్చోడు అన్నట్టుగా వచ్చింది. కానీ సినిమా హిట్ అయింది. తర్వాత మంచి మంచి హిట్స్ కొట్టారు. అలా బాగున్నాయి హిట్స్ సినిమాలే కానీ ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అన్నమాట. చాలా బాగుంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో అందరూ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో క్యారెక్టర్స్ అందరు హీరోలు బాగా చేశారు. కానీ ఇతను ఎంచుకోవడం మంచి క్యారెక్టర్ ఎంచుకున్నారు. ప్లస్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. కానీ ట్రేజర్ మాత్రం హైలైట్ అన్న. నాకైతే మాత్రం ఫస్ట్ నుంచి అయినా దాని మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అన్న. ఎందుకంటే ఎప్పుడు చెప్పని ప్రొడ్యూసర్ కూడా దీని మీద భారీ బడ్జెట్, అంటే బడ్జెట్ పెట్టడం పాటు భారీ ప్రాజెక్ట్ అని కూడా చెప్పిండు. ఇంత గతంలో చూసుకుంటే కూడా ఎన్నో సార్లు. అందుకు ఎక్స్పెక్టేషన్స్ భారీగా అనిపిస్తున్నాను. మరి విజయ్ దేవరకొండ గారికి ఫస్ట్ టైం ఆ పోలీస్ క్యారెక్టర్ సెట్ అయిందా? 100% సెట్ అయిందన్న. అది పోలీస్ క్యారెక్టర్ ఒకటి, ఇంకోటి నార్మల్ గా ఆర్మీకి ఎదురు వెళ్ళడం అనేది ఒకటి యాంగిల్ కనిపించింది. సివిల్ లుక్ లో కూడా నాకు మస్తు అనిపించింది అన్న. కొండన్న ఖచ్చితంగా ఈసారి కంబ్యాక్ కొడితే మాత్రం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా. ఏం నచ్చింది టీజర్ లో మీకు? అన్న నాకు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న, అనిరుద్ధ్ ప్రాణం పెడతాడు అన్న. ఏ దాంట్లో అయినా సరే అంతే. నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భారీగా నచ్చింది. ఇంకొకటి మనకు తెలిసిన డైరెక్టర్ కూడా బీభత్సంగా తీస్తాడు. స్క్రిప్ట్ వర్క్ కూడా చాలా బాగుంటది. అందుకు నాకు బాగా నచ్చింది. టీజర్ లో గన్స్ కత్తులు ఎక్కువైనాయి కదా అన్న. అవన్నీ మామూలే అన్న. అవే కదా పబ్లిక్స్ వాంట్ దట్ అతి అంటారు చూడు. ఇదే అన్న. ఇవి ఉంటేనే కదా, ఈ స్టఫ్ ఉంటేనే పబ్లిక్ కూడా ముందుకు పోయేది. ఇప్పుడు థియేటర్స్ కి ఎవరు రావట్లేదు ఆడియన్స్ అనేసి ప్రొడ్యూసర్స్ కూడా ఎన్నో ప్రెస్ మీట్ లో చెప్తున్నారు. డ్రైగా ఉంది మార్కెట్ అనేసి. ఇట్లాంటి స్టఫ్ ఉంటేనే కదా పబ్లిక్ పోయేది. అందుకు ఆ స్టఫ్ నే ముందు పెట్టిండ్రు. కానీ సినిమా మాత్రం భారీగా ఉంటది అన్న. సో మరి విజయ్ దేవరకొండ గారికి ప్రీవియస్ మూవీస్ ఏవి కూడా హిట్ కొట్టలే కదా, ఈ మూవీ అన్న హిట్ కొడతాదంట? ఖచ్చితంగా హిట్ కొట్టాలి అన్న. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ప్రొడ్యూసర్ ఎంత యానిమేటెడ్ గా ఉన్నాడు అంటే ఈ ఫిలిం మీద చాలా యానిమేటెడ్ గా ఉన్నాడు. అంటే ఏ ప్రెస్ మీట్ జరిగినా సరే కింగ్డమ్ గురించే ప్రత్యేకంగా మాట్లాడటము ఒక సెన్సేషన్ గా మారింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫిలిం మీద అందరికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అన్న. ఎస్ బ్రో, నేనైతే టీజర్ చూడడం జరిగింది. సినిమాలో చాలా కష్టపడ్డాడని అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ దేవరకొండ రీసెంట్ గా అన్ని ఫ్లాప్లే. సో ఈ సినిమానైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసినట్టుగా అయితే కనిపిస్తుంది. చాలా కష్టంగా అనిపిస్తుంది సీన్ లో కూడా. సో సినిమా ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది బ్రో. ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు కదా, విజయ్ దేవరకొండ గారు సెట్ అయిందా? అంటే మొన్నటి వరకు ఒక డౌట్ అయితే ఉండేది బ్రో నాకైతే, విజయ్ దేవరకొండ పోలీస్ గా సెట్ అవుతారా లేదని. చూస్తాడికి ఇప్పుడు మనం ట్రైలర్ చూడగానే అందులో పోలీస్ క్యారెక్టర్ గా యాస్టీస్ బాగా ఫిట్ అయ్యారు. అండ్ అందులో బాడీ మీద కూడా కాన్సన్ట్రేషన్ బాగా పెట్టినట్టుకున్నారు. సో చాలా బాగుంది. ట్రైలర్ లో నాకు విజయ్ దేవరకొండ యాక్టింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది బ్రో. ఎస్, అనిరుద్ధ్. ఆఫ్టర్ జెర్సీ దత్తా మన హీరో, మన డైరెక్టర్ ఈ సినిమా తీయడం అయితే జరిగింది. సో నాకే చాలా బాగా నచ్చింది బ్రో. డెఫినెట్లీ ఇప్పుడు ఈ సినిమాతో ఇట్టు కొట్టకపోతే ఇంకా ఆయన చెడ్డకి వెళ్లాల్సిందే. సో అందుకని ఈ విషయం ఆయనకు తెలుసు కాబట్టి ఈ సినిమా 100% ఇట్టు కొడుతుంది బ్రో. కింగ్డమ్ చూసాము, చాలా బాగుంది. ఇక విజయ్ దేవరకొండ కొత్త లుక్ లో కనబడ్డాడు. ఈ యొక్క పోలీస్ ఆఫీసర్ గా చాలా మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇస్తున్నాడు. అంతేకాకుండా అతను అందులో ఖైదీగా కొన్ని సినిమాలు వచ్చినాయి ఇది వరకు. ఈ యొక్క న్యాయంగా పోరాటం, తర్వాత కూడా మరలా కూడా ఖైదీకి వెళ్ళడం, తర్వాత మనసు మారి పక్క తీర్చుకోవడం, రెవెన్యూ ఫార్ములాతో ఉండబోతుంది. ఇది మంచి వైలెన్స్ స్టోరీ కింద కూడా భావిస్తున్నాం ఇది. అదే చూద్దాము. మామూలుగా ఏంటంటే విజయ్ దేవరకొండకి సెట్ అవ్వకపోవచ్చు. ఆయన సాఫ్ట్ పర్సన్, సాఫ్ట్ డైలాగ్స్, మెత్త డైలాగ్సే సూట్ అవుతాయి. లాస్ట్ టైం కూడా వైలెన్స్ చూపించి అతను ఫ్లాప్స్ వచ్చినాయి అతనికి. మరి ఆయన ఏదో మహేష్ బాబుతో పోల్చుకుంటే అలాగా విజయ్ దేవరకొండ మహేష్ బాబే. పూరి జగన్నాథ్ గారు మరి తను తీసుకెళ్లి ఆ లైగర్ పేరుతో వైలెంట్ గా చూపిద్దామని చెప్పేసి ఆల్రెడీ చేతులు కాల్చుకున్నాడు. మరి ఈసారి ఇది కూడా చేతులు కాల్చుకుంటాడా విజయ్ దేవరకొండ, కాళ్ళు కాల్చుకుంటాడా అనేది కూడా చూడాల్సి మనము త్వరలోనే. ఈ విషయం వల్ల మనకి ఏమైనా సరే వైలెంట్ కి విజయ్ దేవరకొండ సరిపోడేమో అని కూడా అనిపిస్తుంది.